గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మెయిన్గా చూసుకున్నట్టయితే సిపిగెట్ కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో అన్న మా ఇంకా రిజల్ట్స్ రాలేదు, మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. ఎలిజిబిలిటీ గురించి చాలా మందికి డౌట్ ఉంది. సో మెయిన్ థింగ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. ఓకే, వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ కూడా చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. ఓకే, డన్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సిపి గెట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంది? డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. సో మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. కొంతమంది బీటెక్ వాళ్ళు ఉంటారు, బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో హాల్ టికెట్ నెంబర్ అనొచ్చు, రూల్ నెంబర్ అనొచ్చు. కొంతమంది రూల్ నెంబర్ అంటారు, కొంతమంది హాల్ టికెట్ నెంబర్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్లలో రిజిస్ట్రేషన్ నెంబర్ అని అంటారు. ఏదైనా ఒకటే, మీ ఆర్సెమ్లలో ఏదైతే మీకు హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. అది ఎంటర్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు మీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ డిగ్రీలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఎంటర్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అంతే. డిగ్రీ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని అప్లికేషన్లో అడగదు. ఓకే, సో డిగ్రీ మీకు రిజల్ట్స్ రాకున్నా కూడా మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సప్లీలు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్న సప్లీలు ఉన్నాయి, ఎలిజిబులా? సిపిగెట్ అప్లికేషన్ సప్లీలు ఉన్నా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అక్కడ అప్లికేషన్ లో రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్ అని పెట్టుకోవాలి. రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ వెయిట్ లో ఉన్నాయని పెట్టుకోవాలి. మీరు ఒకవేళ సప్లీలు ఉన్నా సరే, లేదంటే సెమ్ములు రాసి 6వ సెమ్ రాసారు, 6th సెమ్ ఇంకా రిజల్ట్స్ రాలే. కొంతమంది 6th సెమ్ ఇప్పుడే అవుతుంది, కొంతమందికి కాలేదు, 6th సెమ్ అయిపోలేదు ఇంకా. ఓపెన్ డిగ్రీ వాళ్ళకి కూడా 6th సెమ్ అయిపోలేదు ఇంకా. సో అలాంటి వాళ్ళు ఎట్లా అంటే డిగ్రీ రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అని పెట్టాలి అంతే. తర్వాత మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సంబంధించిన సబ్జెక్టులు, డిగ్రీ సబ్జెక్టులు ఏంది ఎంటర్ చేసుకోవాలి. సిపిగెట్ లో మీరు ఏ సబ్జెక్ట్ కి రాయాలనుకుంటారని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎంఏ ఇంగ్లీషా, ఎంఏ హిస్టరీనా, ఎంఏ ఎకనామిక్సా, ఎంఎస్సీనా, ఎంకమ్మా, ఎంఎస్సీ మ్యాథ్సా, ఫిజిక్సా, బయాలజీ, ఎంఎస్సీ బాటనీ, జువాలజీ అని ఉంటాయి కదా. సో మీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఏంది ఎలిజిబిలిటీ? ఎవరైనా ఎలిజిబులే. అంటే అప్లికేషన్ చేసుకోనికి మీరు జస్ట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సప్లీలు ఉన్నా సరే, లేదంటే డిగ్రీ సెమ్ రిజల్ట్స్ రాకున్నా సరే. మరి ఎట్లా అన్నా మాకు అడ్మిషన్ ఎట్లా ఇస్తారంటే, మీకు డిగ్రీకి సంబంధించి ఇప్పుడు సిపిగెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది జూలై 1st వీక్లో ఉంటుంది. జూలై 1st వీక్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ర్యాంక్ కార్డు వస్తుంది. ఒక జూలై లాస్ట్ వీక్ వరకు వస్తుంది ర్యాంక్ కార్డు. తర్వాత అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. అంటే అడ్మిషన్లు అంటే మీకు సీట్ అలాట్మెంట్, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. అందులో మెయిన్గా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 3 పేజ్లు ఉంటాయి. ఈ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3లో 3 పేజ్లల్లా ఫస్ట్ పేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఆ పేజ్ 1లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు అన్ని సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసి ఓకే చెప్పిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, తర్వాత అలాట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు సిపిగెట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ ర్యాంక్ కార్డు కూడా వస్తుంది. ర్యాంక్ కార్డు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు పేజ్ 1లో పార్టిసిపేషన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి సప్లీలు క్లియర్ కాలే, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాలే. కొంతమందికి రిజల్ట్స్ రాకుండా వెయిట్ చేసి ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ మిస్ అవుతుంది. సెకండ్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్ లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్ లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ పేజ్ కాకపోతే సెకండ్ పేజ్ కాకపోతే థర్డ్ పేజ్ వరకన్నా మీ సప్లీలు క్లియర్ అయ్యి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సప్లీలు క్లియర్ అయితే మీరు థర్డ్ పేజ్ వరకన్నా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అలాట్మెంట్ అవుతుంది. ఇది ఇక రెగ్యులర్ గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. మీకు ఫస్ట్ పేజ్ లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీరు అటెండ్ కావచ్చు. మనకి మెయిన్ గా లాంగ్ మెమోస్ ఇప్పుడే రావు కాబట్టి, లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్ 2 ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ మెమో, ఒకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని 2 మెమోస్ ఉంటాయి డిగ్రీకి. ఆ డిగ్రీకి 2 మెమోస్ పెడితే సరిపోతుంది లాంగ్ మెమోస్ ఉంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్. బట్ లాంగ్ మెమోస్ రావు, ఇప్పుడే ఈ ఇయర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి రావు, టైం పడుతుంది రానికి. సో ఏం చేస్తారంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయమంటారు. అంటే మొత్తం ఫస్ట్ సెమిస్టర్ కి మెమో, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, 4th సెమ్, 5th సెమ్. కొంతమందికి 6th సెమిస్టర్ మెమోలు రావు. ఆన్లైన్ లో రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ లో చూసుకున్న రిజల్ట్స్ ని ఒక స్క్రీన్ షాట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 5 సెమ్లకు 5 మెమోలు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మెమో వస్తే 6వ సెమిస్టర్ మెమో కూడా ఉంటే 6 సెమ్లకు 6 మెమోలు అప్లోడ్ చేయాలి. కొంతమందికి సప్లీలు ఉంటాయి కాబట్టి 6 మెమోలు కాకుండా సప్లిమెంటరీల వల్ల 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు, 10 మెమోలు కూడా ఉంటాయి. అవన్నీ అప్లోడ్ చేయాలి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లా. ఇది అన్నట్టు మెయిన్ గా ఎలిజిబిలిటీకి సంబంధించింది. అండ్ కొంతమంది గ్యాప్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. సో గ్యాప్ ఉన్న వాళ్ళకి నాది ఏంటంటే, మీకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా ఏం కాదు. సిపి గెట్ ఎలిజిబిలిటీ ఏంది అంటే డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, ఏదో ఒక డిగ్రీ.
సో మీకు ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది అంతే. ఏదో ఒక డిగ్రీ ఉండాలి, అది పాస్ కావాలి. ఎప్పుడు పాస్ అయినా ఏం కాదు. 5 సంవత్సరాల కింద పాస్ అయ్యారా, 10 సంవత్సరాల కింద పాస్ అయ్యారా సంబంధం లేదు. ఎప్పుడు పాస్ అయినా సరే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, మినిమం డిగ్రీ కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం లేదు, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ లో మన మండల్ మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవాలి గ్యాప్ సర్టిఫికేట్. నీకు 2 ఇయర్స్ గ్యాప్ ఉందా, 1 ఇయర్ గ్యాప్ ఉందా, 3 ఇయర్స్ గ్యాప్ ఉందా, 4 ఇయర్స్ గ్యాప్ ఉందా, 5 ఇయర్స్ గ్యాప్ ఉందా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23లో డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు 26 ఇది 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. డిగ్రీ అయిపోయినాక 3 సంవత్సరాలు ఖాళీ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ 3 సంవత్సరాల గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు పనిచేస్తుంది. అది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు సిపిగేట్ అప్లికేషన్లు ఏం అడగరు గ్యాప్ ఉన్నా కూడా. ఓకే, ఇది అన్నట్టు మెయిన్ గా. సో స్కాలర్షిప్ కూడా వస్తుంది మీకు గ్యాప్ ఉంటే ఏం కాదు. అండ్ ఇంకా కొంతమంది సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వస్తుంది కదా, సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా గ్యాపే అది. ఇప్పుడు 2020 నుంచి 23 వరకు డిగ్రీ బ్యాచ్, కానీ సప్లీల వల్ల 24, 25 అయిపోయింది అనుకో డిగ్రీ. 3 ఏళ్ళు చదవాల్సిన డిగ్రీ 5 ఏళ్ళు చదువుతారు, లేదంటే 4 ఏళ్ళు చదువుతారు. సప్లీల వల్ల గ్యాప్లు వస్తాయి. సో డిగ్రీ 3 ఏళ్ళే కాబట్టి ఆ 3 ఏళ్ళే కన్సిడర్ చేస్తారు. 3 ఏళ్ల తర్వాత డిగ్రీ సప్లిమెంటరీల వల్ల గ్యాప్ వస్తే అవి కూడా గ్యాప్ కిందనే కన్సిడర్ చేయాలి. వాటికి కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒక స్టూడెంట్ 2025లో డిగ్రీ అయిపోయిండు, కానీ సప్లిమెంటరీల వల్ల ఇప్పుడు 26లో పాస్ అయింది అన్నట్టు. 26లో పాస్ అయ్యి ఇప్పుడు సిపిగేట్ రాస్తుండు. సో 4 ఏళ్ళు చదివిండు డిగ్రీ. 25లో అయిపోవాల్సింది 26లో అయిపోయింది సప్లీల వల్ల. సో ఇప్పుడు గ్యాప్ అన్నట్టే ఇది. 25 to 26 అకాడమిక్ ఇయర్ 1 ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ గ్యాప్ సర్టిఫికేట్ కాలేజ్ అడ్మిషన్ అప్పుడు పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్కాలర్షిప్ అప్లికేషన్ అప్పుడు మెయిన్ గా పనిచేస్తుంది అన్నట్టు. ఇది దీనికి సంబంధించింది మెయిన్ గా. సో మీరు కష్టపడి చదవండి. మీరు ఒక సబ్జెక్ట్ అప్లై చేస్తారా, 2 సబ్జెక్ట్ అప్లై చేస్తారా, 3, 4, 5, 6, 7, 8 సబ్జెక్టుల దాకా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ అన్ని వేరు వేరు టైమింగ్స్ లో వేరు వేరు రోజులలో ఉంటాయి. ఒకటే టైం ఒకటే షిఫ్ట్ ఉంటాయి. సో 2, 3 సబ్జెక్ట్స్, 4 సబ్జెక్ట్స్, 5, 6 ఎన్నన్నా ఎంట్రన్స్ రాసుకోవచ్చు మీరు. బట్ ఏంది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక, ర్యాంక్ కార్డ్ వచ్చినాక మీరు వెబ్ ఆప్షన్స్ కూడా 2, 3కి పెట్టుకోవచ్చు. 3 సబ్జెక్టులకు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెపరేట్ గా చేసుకొని 2, 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ అలాట్మెంట్ అయిన తర్వాత మాత్రం ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకొని అందులోనే జాయిన్ అవ్వాలి. క్లియర్? సో ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకటే కోర్సులో పీజీ చేస్తాం కాబట్టి ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మంచి ర్యాంక్ వస్తే, ఏది మంచి సీట్ అలాట్మెంట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. సో దీనికి సంబంధించింది ఇది. సో ఫర్దర్ గా మా దగ్గర పర్టికులర్ గా నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన కాబట్టి ఎంఏ ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి. అది 100కి 70 క్వశ్చన్ల దాకా లాస్ట్ ఇయర్ కవర్ చేసింది. ఆ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎంఏ హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది. తెలుగు మీడియం నోట్స్ అవి. ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. సో ఎంఏ హిస్టరీకి సంబంధించిన తెలుగు మీడియం నోట్స్ ఉన్నాయి. 350+ పేజెస్ పీడిఎఫ్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ కి సంబంధించిన పీడిఎఫ్ 135 పేజెస్ పీడిఎఫ్ ఉంది. సో దీనికి సంబంధించి ఇవి 2 కావాలనుకుంటే 8886009724 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు ఆ నోట్స్ పీడిఎఫ్లు పంపుతాం. చిన్న అమౌంట్ ఉంటుంది, ఒక 100 రూపీస్, 120 రూపీస్. అది పంపిరంటే మీకు పీడిఎఫ్లు ఫార్వర్డ్ చేస్తాం. సో దీనికి సంబంధించింది ఇది. ఓకేనా? ఈ 2 సబ్జెక్టులే మా దగ్గర ఉన్నాయి, వేరే సబ్జెక్టులు ఏం లేవు. మీకు వేరే సబ్జెక్టులు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు కొనుక్కోవచ్చు. విజేత కాంపిటీషన్ బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో దీనికి సంబంధించింది ఇది. ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ పెట్టారు. ఎలిజిబిలిటీకి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ June 10 ఉంది కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేసుకోరు. డు నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ ఉంటుంది, క్యాంపస్ స్టూడెంట్ అని. 59,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ రీల్స్ కూడా మీకు ఇంపార్టెంట్ రీల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ న్యూస్ అప్డేట్స్ ఏమున్నా కూడా అక్కడ రీల్స్ రూపంలో పెడతా ఉంటా వీడియోస్. సో క్యాంపస్ స్టూడెంట్ అని ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక్కడ కూడా లాంగ్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతా ఉంటాయి. దీనికి సంబంధించి సిబి గైడ్ అయిపోయేంత వరకు కంప్లీట్ గైడెన్స్ యూట్యూబ్ లో మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. లాస్ట్ 3 years నుంచి చేస్తున్నా ఈ వీడియోస్, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. డన్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ ఛానల్ మన వాళ్ళందరికీ షేర్ చేయాలి. సిపి గైడ్ రాసే వాళ్ళందరికీ ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. డన్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.